ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఆలోచించావా, ఎందుకురా ఈ బ్రతుకు అని? రోజు రోజుకి అదే పనులు, అదే కష్టాలు, అదే అద్దె బిల్లు, అదే బాస్ కేకలు, అదే రాత్రి నిద్రలేని ఆలోచనలు. మన కష్టానికి ఫలితం ఎక్కడా కనిపించకపోతే మనసు అలసిపోతుంది. అండ్ ఆ టైంలోనే ఈ క్వశ్చన్ వేస్తుంది, ఎందుకురా ఈ బ్రతుకు? మనందరం పుట్టిన దగ్గర నుంచే ఏదో ఒక రేస్లో పడిపోతాం. చిన్నప్పుడు చదువు రేస్, తర్వాత జాబ్ రేస్, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, ఇక ఒక రౌండ్ పూర్తయితే ఇంకో రౌండ్ అనుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. ఒకరోజు మనకు టైం దొరుకుతుందేమో అనుకుంటాం, కానీ ఆ రోజు ఎప్పటికీ రాదు. చిన్న చిన్న కళలకే టైం ఉండదు. చూడు, ఈ క్షణం కూడా నువ్వు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక కష్టం వల్ల బాధపడుతూ ఉంటారు, ఎవరో ఒకరు ఏడుస్తూ ఉంటారు, ఎవరో ఒకరు వారి కళలను వదిలేస్తూ ఉంటారు. వారందరూ కూడా ఇదే క్వశ్చన్ వేసుకుంటారు, ఎందుకురా ఈ బ్రతుకు? మన మనసు అడుగుతూనే ఉంటుంది, ఇంత కష్టపడి చివరికి ఏం వస్తుంది? నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఎందుకురా ఈ బ్రతుకు? ఈ ప్రశ్న ఏ ఒక్కరిదో కాదు, మనమంతా ఒక దశలో ఈ ప్రశ్న వేసుకున్న వాళ్ళమే. అసలు మనం ఈ జీవితానికి అర్థం వెతకాలి అనుకుంటే అది పుస్తకాల్లోనూ తత్వవేత్తల మాటల్లోనూ దొరకదు. మన జీవితానికి అర్థం మనమే ఇచ్చుకోవాలి. ఎవరో ఒకరు మన కోసం అర్థం రాసి పెడతారు అనుకుంటున్నావా ఏంటి? అలా కాదు. నీ జీవితానికి నీ కలలే అర్థం, నీ ప్రయత్నాలే అర్థం. జీవితం అనే పుస్తకం నీ చేతిలో ఉంది, అందులో పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి, పెన్ను కూడా నీ చేతిలోనే ఉంది. మరి నీ జీవితం అనే పుస్తకాన్ని ఎలా నింపాలి అనేది నువ్వే ఆలోచించుకోవాలి. అవును, ఈ బ్రతుకు ఎప్పుడూ సులభం కాదు. నీ ప్లాన్కి తగ్గట్టు లైఫ్ ఎప్పుడూ ఉండదు. కానీ ఆ కష్టాల్లోనే నీ నిజమైన బలం బయటపడుతుంది. సమస్యలు రాకపోతే నువ్వు నీ అసలైన శక్తిని ఎప్పుడూ గుర్తించేవాడివి కాదు. మనిషి కష్టాల్లోనే మారుతాడు. వర్షం పడకపోతే నేల పచ్చగా మారదు. కనుక నీ మీద పడుతున్న ఈ ప్రశ్నల వర్షం, వడగళ్ళు, తుఫాన్లు ఇవన్నీ నిన్ను పెంచుతాయి అని తెలుసుకో. ఎందుకురా ఈ బ్రతుకు అని ఆలోచించడం తప్పు కాదు. కానీ ఇదే ప్రశ్నకి ఒక జవాబు కూడా ఉంది. ఆ జవాబు ఏంటంటే, నిన్ను నువ్వు కనుగొనడానికి, నీ కలలు నువ్వు నిజం చేసుకోవడానికి, నీ కథను నువ్వు రాసుకోవడానికి. నీకు నచ్చిన పని చేయి, చిన్నదైనా సరే పెద్దదైనా సరే. నీకు ఇష్టమైన వాళ్ళతో టైం గడుపు, ఎవరో ఒకరి జీవితంలో వెలుగే నిలుపు. అప్పుడు ఈ బ్రతుకు అర్థం లేకుండా ఉండదు. గమనించు, జీవితం అంటే ఒక గడియారం లాంటిది. సెకండ్స్ ముళ్ళు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. అది ఆగిపోతే కథ ముగుస్తుంది. కాబట్టి అది ఆగకముందే నీ కథను అద్భుతంగా రాసుకో. తర్వాత ఎవరు అడిగినా ఎందుకురా ఈ బ్రతుకు అని నువ్వు నవ్వుతూ చెప్పగలగాలి, నా కోసం, నా కలల కోసం, నా మనసు కోసం అని. నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ లైఫ్లో కూడా ఎప్పుడో ఒకసారి ఎందుకు ఈ బ్రతుకు అనుకునే ఉంటారు కదా. ఆ సిచ్యువేషన్స్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలిసేలా చేయండి. లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ కూడా పెరుగుతుంది. ఇలాంటి మరింత కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.